అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఓసారిలా చూడే చెలి పార్ట్ 6 విందాం. శ్రీజకి ఆలోచనలతో అన్నం కూడా సహించలేదు. మెస్లో ప్లేట్ ముందు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది. గర్మా పాటిల్ చెప్పిన టైం అవుతుండడంతో వెళ్ళాలా వద్దా, అయినా వాళ్ళు ఏం చేసుకుంటే నాకేంటి, అలాగని వదలలేనుగా అనుకుంటూ ఒకే కంప్యూటర్ని ఇద్దరు ఆపరేట్ చేస్తున్నట్టుగా గజిబిజయింది తన మనసంతా. అప్పుడే టీవీలో ఖుషీ సినిమా మొదలైంది. హీరో ఇంటికి వేరే అమ్మాయి వెళ్ళినప్పుడు హాస్టల్లో కూర్చుని ఆలోచించే భూమికలో తన్ను తాను చూసుకుంది. అమ్మో, అదక్కడ నా శౌర్యని ఏం చేసేస్తోందో అంటూ వెంటనే పరిగెత్తింది గర్మా పాటిల్ ఇంటికి. కళ్ళు జిగేల్మనేలా చీర కట్టింది. నడుమున్నది నువ్వు చూడ్డానికేగా అన్నట్టు చీర కొంచెం కిందకు చాచి కాలింగ్ బెల్ కొట్టింది శ్రీజ. ఓయ్, రానన్నావుగా, ఏంటొచ్చావు అని అడుగుతున్న శౌర్య మీదకొస్తూ చుట్టుపక్కల చూసి మేడం లేదని నిర్ధారించుకుని శౌర్య చుట్టూ 2 చేతులు గోడ కదింపెట్టి శౌర్యని కదలనివ్వకుండా చేసి, ఏంటి ఏదో ప్లాన్లో వచ్చినట్టున్నావు, డిసప్పాయింట్ అయ్యావా అంది సాగదీస్తూ. అయినా మనిషి అన్నాక ఒక ఔన్స్ బుద్ధి, ఒక ఔన్స్ సిగ్గు ఉండాలి. దానికి సిగ్గు లేదు రమ్మంది. బుద్ధి లేకుండా నువ్వు వచ్చేస్తావా? శ్రీజ చేతులతో వేసిన చక్రబంధాన్ని విడిపించుకుంటూ, మనిషి అన్నాక ఒక కప్పు క్లారిటీ ఉండాలి. ఒక పక్క ప్రేమించట్లేదంటావు, ఇంకో పక్క పొస్సివ్గా ఉంటావు అన్నాడు శౌర్య. ప్రేమించట్లేదంటే దీంతో ఫిక్స్ అయిపోతావా అని అడిగింది శ్రీజ. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, నీ చేతిలో పుస్తకం లాంటోణ్ణి, నీకే అంకితం. కాదంటే లైబ్రరీలో పుస్తకం లాంటోణ్ణి, చదివే ప్రతి వాళ్ళకి సొంతం అన్నాడు శౌర్య. డైలాగ్స్ మాత్రం బాగా చెప్తావు అంటూ మేడం రావడం గమనించి అలర్ట్ అయింది శ్రీజ. శ్రీజ, వచ్చేసావా? రావడం లేట్ అయితే రావనుకున్నాను. సరే, మాకు కొంచెం ప్రైవసీ కావాలి, నువ్వు బయలుదేరు అంది శ్రీజను బయటకు పంపిస్తూ. మరీ అలా మొహం మీదే చెప్పేస్తుందని అసలు ఊహించలేదు శ్రీజ. అది మేడం, నేను అంటూ శ్రీజ ఏదో చెప్తున్నా కూడా వినకుండా గరిమా పాటిల్ శ్రీజను బయటకు పంపించేసింది. టైం 10 కూడా కాకుండానే తలుపులు మూసేసింది. ఏం చేస్తావే నా శౌర్యని? అక్కడి నుంచి కదలాలనిపించలేదు శ్రీజకి. కిటికీలో నుంచి తొంగి చూస్తూ, ఎక్కడున్నారు వీళ్ళు, కనిపించట్లేదు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారా? అటువైపు వెళ్ళి బెడ్రూమ్ కిటికీలోంచి చూద్దాం అనుకుంటూ పక్కగా తల తిప్పిన శ్రీజకి గుండె ఆగినట్టయింది శౌర్యని మేడంని చూసి. నేను చెప్పానా మేడం, తను ఖచ్చితంగా వస్తుంది, వెళ్ళమన్నా వెళ్లకుండా కిటికీలోంచి చూస్తూ ఉంటుందని. షీ లవ్స్ మీ మేడం అన్నాడు శౌర్య. మీ ఇద్దరి గురించి నాకు ముందే తెలుసు శ్రీజ. అసలు నీకోసమే శౌర్య బిజినెస్ వదిలేసి మన చైర్మన్ సార్కి 10 లక్షల ఫండ్ ఇచ్చి మరీ కోచ్గా వచ్చారు. శౌర్య నాకు తమ్ముడు లాంటివాడు. నీలో ఉన్న ప్రేమను బయటకు తేవడానికే ఈ చిన్న డ్రామా ఆడాం. శౌర్యకి నువ్వంటే చాలా ఇష్టం, అది నీకు కూడా తెలుసు. నీకు తన మీద ఎంత ప్రేమ ఉందో రోజు చూస్తూనే ఉన్నాను అన్నారు ప్రిన్సిపల్ మేడం. శౌర్య నా తమ్ముడు లాంటివాడు అనగానే ఇన్నాళ్ళు తన మనసులో తిట్టుకున్నందుకు వెంటనే మేడంకి సారీ చెప్పాలనిపించింది శ్రీజకి. నన్ను బాగా తిట్టుకుని ఉండుంటావు కదా? అది నా మీద కోపం కాదు శ్రీజ, శౌర్య మీద నీకున్న ప్రేమ. నిజం చెప్పు, నా మీద నిజంగా ప్రేమ లేకపోతే ఆ రోజు గుళ్ళో శౌర్యకి ఏ అమ్మాయి దగ్గర అవ్వకూడదు, శౌర్య మనసులోకి ఏ అమ్మాయి రాకూడదని ఎందుకు రాశావు? నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తున్నాను ఒప్పుకో, నేను మాత్రం నిన్నే ప్రేమిస్తూ ఉండాలి, అంతేనా అని అడిగాడు శౌర్య. గుళ్ళో రాసింది నీకెలా తెలుసు అన్నట్టు చూస్తున్న శ్రీజతో, అసలు నీ మనసేంటో నీకైనా తెలియాలని ఆ గుళ్ళో అలా రాయాలని చిన్న అబద్ధం చెప్పాం. ఆ మాటల్ని వింటున్న శ్రీజ, శౌర్య నీకెలా చెప్తే అర్థమవుతుంది? పెళ్లి తర్వాత నీకేమైనా అయితే నన్ను నేనే క్షమించుకోలేను. ప్లీజ్ శౌర్య, ఈ నష్టజాతకురాలు వదిలేయి. నన్ను నిజంగా నువ్వు లవ్ చేస్తే రేపు నువ్వు ఈ స్కూల్లో ఉండకూడదు, వెళ్ళిపో అంటూ శ్రీజ శ్రీజ అని పిలుస్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోతున్న శ్రీజను చూసి, సారీ శౌర్య, నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను అంది గర్మా పాటిల్. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే చూపులు గ్రౌండ్కి వదిలేసి స్టాఫ్ రూమ్లోకి నడుస్తున్న శ్రీజకి ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే గ్రౌండ్ చాలా డల్గా కనిపించింది. నిజంగానే శౌర్య సార్ క్యాంపస్ వదిలి వెళ్ళిపోయారంటావా? అసలు సార్ లేకపోతే గ్రౌండ్కి వెళ్ళే ఇంట్రెస్టే రాదే. పక్క నుంచి స్టూడెంట్ మాటలు వినిపించడంతో మరింత కంగారుగా శ్రీజ కళ్ళు గ్రౌండ్ అంతా వెతికాయి. ఎక్కడా శౌర్య కనిపించలేదు. అటుగా వెళ్తున్న అయినా నాపి, మీ మావయ్య ఎక్కడా, నిజంగానే వెళ్ళిపోయారా అని అడిగింది ఆత్రంగా. నా మీద ప్రేమ ఉంటే వెళ్ళిపో అన్నావుగా,
నిజంగా ప్రేమించాడు కాబట్టే వెళ్ళిపోయాడు అంటూ గరిమా పాటిల్ మాటలు వినపడగానే శ్రీజ తన కన్నీళ్లు దాచేసి అసలు శౌర్య గురించే ఆలోచించినట్టు అక్కడి నుండి తప్పుకోబోయింది. శౌర్య వెళ్ళిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావు, మరి వెళ్ళిపోమన్నప్పుడు శౌర్య ఇంకెంత బాధపడ్డాడో ఊహించగలవా? ప్రేమున్న చోటే పెయిన్ ఉంటుంది శ్రీజ. అయినా తను లవ్ చేయనప్పుడు అతను వెళ్ళిపోతే నీకేంటి? అదే ప్రశ్న కొన్ని వందల సార్లు తన అంతరాత్మను అడుగుంటుంది. కానీ తప్పించుకునే దారే తప్ప చెప్పడానికి తన దగ్గర సమాధానం లేదు. ఆ రోజు స్కూల్ యానివర్సరీకి డ్రామా రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ చేత ప్రాక్టీస్ చేస్తున్న ఒక టీచర్ ఎక్స్ప్రెషన్స్ అలా కాదు, ఒక అమ్మాయి తన ప్రేమికుని తలుచుకుంటూ చెప్పే డైలాగ్స్ అవి బాగా ఫీల్ అవుతూ చెప్పాలి. శ్రీజ మేడం చేసి చూపిస్తారు చూడు అంటూ శ్రీజని చేసి చూపించమని రిక్వెస్ట్ చేసింది ఆ టీచర్. వద్దు మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు అంటూ డైలాగ్ షీట్ని తోసేస్తూ వెళ్ళిపోమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా, నాకు తిక్కని నీకు తెలుసు కదా అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతున్న శ్రీజకి శౌర్య గ్రౌండ్లో కనిపించేసరికి అప్పటి వరకు వెతికి వెతికి అలసిపోయిన కళ్ళలో వెలుగొచ్చింది. అసలు ప్రేమంటే తెలిసిందే నిన్ను చూశాక. నిన్ను ప్రేమిస్తున్నానని కాదు, నిన్నే శ్వాసిస్తున్నానని నువ్వు కనిపించినప్పుడు నా మనసు పడిన ఆవేదన చూస్తే తెలిసింది. కసిరే కళ్ళు, తిట్టే పెదవులు, ఇక మాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారన్నట్టు మౌనంగా ఉంటే అప్పుడు అర్థమైంది నాకు, నా మనసు నాకంటే నీకే బాగా తెలుసని. తిడితే పడతావు, ఏడిస్తే నవ్విస్తావు, లోకం మొత్తం నీలో చూపిస్తావు. ఐ లవ్ యూ అంటూ శ్రీజ చెప్పిన మాటలు విని, వావ్ సూపర్ డైలాగ్స్ మేడం, మీలో ఇంత టాలెంట్ ఉందా, డైలాగ్స్ చెప్పి చూపించమంటే సొంతంగా డైలాగ్స్ చెప్పేశారు అని చుట్టూ ఉన్న వాళ్ళు క్లాప్స్ కొడితే కానీ తెలియలేదు తన మనసులో మాటలు బయటకు వచ్చేసాయని. వెంటనే పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్ళింది. చుట్టూ అంతా ఇటే చూస్తున్నారని ఎంతో కంట్రోల్ చేసుకుంటే తప్ప శ్రీజ చేతులు అతని చుట్టకుండా ఆగలేదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా, నిజంగా వెళ్ళిపోయావని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంది కన్నీళ్ళని నవ్వుగా మార్చుకుంటూ. నీ గురించి నాకు తెలియదా, వెళ్ళిపోమని నోటితో చెప్పి కళ్ళతో పిలుస్తావు నువ్వు అన్నాడు శౌర్య. అయినా నిజంగా ప్రేముంటే వెళ్ళిపోమన్నాను, అయినా వెళ్ళలేదంటే నా మీద ప్రేమ లేనట్టే కదా అంటూ కవ్వించే ప్రయత్నం చేసింది శ్రీజ. వెళ్ళిపోని ఒకసారి బయటకన్నావు కాబట్టి వెళ్ళిపోయాను, వెళ్ళకూడదని మనసులో 100 సార్లు అనుకున్నావు కాబట్టి వచ్చేసాను అన్నాడు శౌర్య. అబ్బో, నా మనసులోది నీకెలా తెలుసో అని అడిగింది కళ్ళెగరేస్తూ. అక్కడున్నది నేనేగా అంటూ, నీ మనసు నాకు తెలుసు 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 అని పాడుతున్న శౌర్యతో అందరూ మనల్నే చూస్తున్నారు, ఇంకాపు అంది పదాలని పెదాల కింద బిగిస్తూ. ఇంతలో హాస్టల్ వార్డెన్ కంగారుగా వచ్చి ఒక విషయం చెప్పడంతో అక్కడ వాతావరణం అంతా టెన్షన్గా మారింది. ఏమైంది అని అడిగాడు శ్రీజని శౌర్య. ఇంజనీరింగ్ వింగ్లో ఉండే ఒక అమ్మాయి కనిపించడం లేదు, ఎలా మిస్ అయిందో వార్డెన్ తెలియదంటోంది. వాచ్మెన్ ఏమో ఎవరూ లోపలికి రాలేదు, బయటికి వెళ్ళలేదని అంటున్నాడు అని చెప్పింది గాబరాగా. కంగారు పడకండి మేడం, నేను చూసుకుంటాను అంటూ కంగారు పడుతున్న గరిమా పాటిల్తో చెప్పాడు శౌర్య. ఆ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకున్నాడు. చాలాసార్లు ఆ అమ్మాయి రోహిత్తో క్లోజ్గా ఉండడం గుర్తొచ్చింది. రోహిత్ అంటే శ్రీజన్ డాష్ కొట్టిన ఇంజనీరింగ్ స్టూడెంట్, వాడిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ వాడి కోసం బయలుదేరాడు. 2 రోజుల నుంచి రోహిత్ కాలేజ్కి రాలేదని తెలియడంతో తన అనుమానం పెరిగిపోయింది. వాడి ఫ్రెండ్స్ని పట్టుకుని అతని స్టైల్లో అడగడంతో పిల్లలు భయపడిపోయి తెలిసిందంతా చెప్పేశారు శౌర్యకి. వాళ్ళు చెప్పిన చోటుకు వెతుక్కుంటూ వెళ్ళాడు శౌర్య. ఆ మినిస్టర్కి సంబంధించిన ఒక గొడవనది, అక్కడే తాగేసి పడిపోయి ఉన్నాడు రోహిత్. మొహం మీద నీళ్లు కొట్టి మత్తు వదిలించాడు. ఈ వయసులో ఈ తాగుడేంటి, అమ్మాయిని మాయం చేయడం ఏంట్రా అని 2 కొట్టి ఆ అమ్మాయి ఎక్కడో తెలుసుకుందాం అనుకున్నాడు శౌర్య. కానీ వాడి కళ్ళల్లో ఉన్న బెరుకు చూసి అసలు నిజం తెలుసుకున్నాడు. మినిస్టర్ కొడుకునన్న పొగరుంది కానీ మనిషి మంచోడే అని అర్థమైంది శౌర్యకి. ఆ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్ళకి ఆ విషయం తెలిసి సీక్రెట్గా హాస్టల్ నుంచి తీసుకెళ్ళిపోయి రోహిత్తే మాయం చేశాడని కేసు పెట్టాలని చూస్తున్నారని తెలిసింది. ఆ విషయం మినిస్టర్కి తెలిస్తే కొడుకను కూడా చూడకుండా చంపేస్తాడు తన్ని. అతనికి పదవి కంటే కొడుకు ఎక్కువేం కాదు. దాంతో భయపడిపోయి అక్కడ దాక్కున్నాడు రోహిత్. ఏడుస్తున్న రోహిత్ని ఓదార్చి, ఆ అమ్మాయిని నేను తీసుకొస్తాను, కంగారు పడకు, పోలీసులతో కూడా మాట్లాడతాను అని ధైర్యం చెప్పాడు శౌర్య. వెంటనే రోహిత్ శౌర్య కాళ్ళు పట్టుకున్నాడు. సారీ సార్, మీతో మేడంతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను,
మిమ్మల్ని కొట్టిద్దామని కూడా స్కెచ్ వేశాను అన్నాడు రోహిత్. శౌర్య రోహిత్ని పైకి లేపి, పిల్లల తప్పులు క్షమించేది తల్లిదండ్రులు గురువులేరా అని చెప్పి తన దగ్గరికి తీసుకున్నాడు. రోహిత్కి చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని తీసుకురావడానికి బయలుదేరాడు. ఆ అమ్మాయి ఒక ట్రైబల్ ఏరియా అమ్మాయి శౌర్య. వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళ దృష్టిలో అడవిలో ఉండే జంతువులు బయట నుంచి వచ్చిన మనుషులు ఒక్కటే అని చెప్పింది గరిమా పాటిల్. పర్లేదు మేడం, ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి పెయిన్ తట్టుకునే శక్తి అందరికీ ఉండదు అంటూ ఎంతమంది వద్దని చెప్తున్నా మొండిగా బయలుదేరిన శౌర్యతో, శౌర్య ఆగు అన్న పిలుపు వినిపించింది. నేను వస్తాను, ప్లీజ్ కాదనుకో. ఒక్కడనే పంపడానికి మనసు రాలేదు శ్రీజకి. అలవాటు ప్రకారం ఫ్రంట్ డోర్ తీశాడు. కానీ బ్యాక్ సీట్లో కూర్చోబోతున్న శ్రీజను చూసి, ఓ ఇప్పుడు ఈవిడ నా శ్రీజ కాదా, ఇంగ్లీష్ టీచర్ శ్రీజనా అని మనసుకు నచ్చజెప్పుకున్నాడు. నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు కదా అని తోడుగా వస్తున్నానంతే. అంతేకాని నీకేదో అయిపోతుందన్న భయంతోనూ కాదు, నిన్ను ప్రేమిస్తున్నట్టు కాదు అంటూ చెప్పింది కారులో ఎక్కబోతూ. అడగకుండానే భుజాలు తడుముకుంటున్నావంటే గుమ్మడికాయలు ఏమయ్యాయో తెలిసిందిలే అన్నాడు శౌర్య. సిటీ నుంచి చాలా బయటకు వెళ్ళాలి ఆ ట్రైబల్ ఏరియాని చేరుకోవడానికి. ఉన్నట్టుండి మబ్బు కమ్మేసింది. జోరును కురుస్తున్న వర్షం చూడగానే ఒకప్పటి శ్రీజ గుర్తొచ్చింది శౌర్యకి. ఇప్పుడు వర్షంలో ఆడుకోవాలని అనిపించడం లేదా అని అడిగాడు శౌర్య. ఇప్పుడు ఆ ఇష్టాలన్నీ మారిపోయాయి. ఎప్పుడు ఇష్టాలు ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి అంది శ్రీజ. ఇష్టాలు మార్చుకునేవాళ్ళు నిర్ణయాలు కూడా తొందరగా మార్చేసుకుంటారంట. ఎక్కడో చదివాను. నిన్న నచ్చిన వర్షం ఇవాళ నచ్చలేదంటే ఇవాళ వద్దనుకుంటున్న మనిషి రేపు కావాలనిపించొచ్చేమో అన్నాడు ఫ్రంట్ మిర్రర్లో శ్రీజను చూస్తూ. నో ఛాన్స్. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే శ్రీజ ఇంకా మార్చుకోదు అంది. డైలాగ్ కొంచెం ఓవర్ అయిందా అని మనసులో అనుకుంటూ. అంటే శ్రీజ పాత నిర్ణయానికే కట్టుబడి ఉందన్నమాట. అయితే శౌర్యం లవ్ చేస్తున్నట్టేనా అని అడిగిన శౌర్య మాటలకి ఒక్క క్షణం ఆలోచించి, నేను అలా అనలేదు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంది శ్రీజ. కన్ఫ్యూజన్లో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. నువ్వు పాత నిర్ణయానికి ఫిక్స్ అయిపో అన్నాడు శౌర్య. శ్రీజ ఇంక విసిగిపోయి, నీతో ఆర్గ్యూ చేస్తే ఓడిపోవడం ఖాయం శౌర్య అంది. నేను చెప్పేది అదే, ఓడిపోవద్దు, నాతో పాటు నువ్వు గెలువు అని. ఇంకా శౌర్య మాటలకు విసిగిపోయి బ్యాగ్లోంచి పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది మైండ్ డైవర్షన్ కోసం. జ్యోతిష శాస్త్రం, మత్స్యశాస్త్రం, వాస్తుశాస్త్రం కలిపిన పుస్తకం అది. కొంచెం సేపు పుస్తకం తిరిగేశాక, హే శౌర్య, నీకు ఎల్బో మీద పుట్టుమచ్చుంది కదా, నీకు సిరి సంపదలకు లోటు రాదంట, దీనిలో రాసుంది అంటూ చెప్పింది ఎక్సైట్ అవుతూ. చూసావా, శ్రీ నాదేనని ఆ మత్స్యశాస్త్రం కూడా చెప్తోంది అన్నాడు శౌర్య. నీ బొంద, నేను చెప్తున్న సిరి వేరు, నువ్వంటున్న శ్రీ వేరు. సరే, వీపు మీద పుట్టుమచ్చుంటే ఏమవుతుందో చూడు అన్నాడు శౌర్య. శ్రీజ చూపులు మళ్ళీ పుస్తకంలో పరుగులు పెట్టాయి. బహుసంతాన ప్రాప్తంట, పాపం ఎవరికుందో అంటూ చెప్పింది ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. ఎవరికో ఏంటి, నీకే ఉంది అన్నాడు శౌర్య. నాకా? తన వీపు మీద పుట్టుమచ్చుందని శ్రీజ అప్పుడే వినడం. వీపు మీద కదా, నీకు తెలియదు, నేనంటే చూశాను కదా ఆ రోజు పల్లవి పెళ్లిలో పైన గదిలో అంటూ శౌర్య చెప్తుండగా, చంపేస్తాను ఇంకాపే అంటూ గట్టిగా అరుస్తూ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టింది. పుస్తకం చదివే ఇంట్రెస్ట్ కూడా పోయింది నీ వల్ల అని అనుకుంటూ. సరే అయితే అనుకుంటూ శౌర్య మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు. మంచి మెలోడీ సాంగ్ వస్తోంది అందులో. నేనని నీవని వేరుగా లేమని. ఆ పాట విన్న శౌర్య, అబ్బా, మొదటి నుంచి మన లవ్కి మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లెస్సింగ్స్ గట్టిగా ఉన్నాయే అన్నాడు శ్రీజని ఇంకా ఉడికిస్తూ. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.